హలో ఫ్రెండ్స్, దేవరా మూవీకి సంబంధించి రివ్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను చూసింది కాదు ఫస్ట్ రివ్యూ అని అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మూవీ కొన్నవారు ఎవరైతే ఉన్నారో సో వారైతే చూసి దాని గురించి అయితే చెప్పిళ్ళు. ఇయ్యాల కాదు, ఇది జరిగింది మొన్న 24th. సో దేవరా బిజీలో ఉండేసరికి కొద్దిగా లేట్ అయింది. సో అఫ్కోర్స్ ఇంకొన్ని గంటలను అయితే దేవరాన్ని చూడబోతున్నాం. సో వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తుంది. ఇంటర్వ్యూల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, ఎక్కడ లాగ్ అనిపేది పోతూనే ఉంటుందట. ఇక మెయిన్ ప్లస్ ఏంటంటే క్లైమాక్స్ ఉంటుందట. ఆ బ్యాటిల్ ఆ ఎమోషన్ అయినా ఒక బ్యాంగ్ వస్తుందట. సో మీరు చూసినప్పుడు అయితే అది ఎక్స్పీరియన్స్ చేస్తారని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆచార్య కన్నా 100 రూపాయలు నయం ఉంటుందని చెప్పేసి టాక్ అవుతున్నా అనమాట. ఇదైతే వాళ్ళు చెప్పలేదు. ఆచార్య అంతా అంటే ఆచార్యతో కంపేర్ చేయకుండా అట్లా ఇట్లా ఏమని ఆచార్య టాపికే వాళ్ళు పట్టుకురాలేదు. సో వీళ్ళైతే చెప్తున్నారు అది అంటే కొద్దిగా పబ్లిక్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే ఆచార్యతోటి దీన్ని అయితే కంపేర్ చేయకుండా దేవరా ఈజ్ టూ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆచార్య అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు అయితే చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే అనిరుద్ధ్ బీజిఎం మీరు సాంగ్స్ లో చూసింది ఒక ఎత్తు అయితే సినిమాలో ఇంకా దాచిపెట్టారు. దాన్ని అయితే మీరు చూడలేదు. అది చూస్తున్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా గూజ్ బంప్స్ అయితే వస్తాయి అని అయితే వాళ్ళు చెప్పారు. ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందట. ఆ ఫియర్ మీరు కూడా ఫీల్ అవుతారని కూడా వాళ్ళు చెప్పిళ్ళు అనమాట. అండ్ దాంతోపాటు డిఓపి రత్నవేల్ గారు సో ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ ఉంటుందట. ముఖ్యంగా ఆ షార్క్ సీన్, ఆ ఫైట్ సీన్లో. అండ్ దాంతోపాటు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందట. సో ఈ మూడు అయితే మెయిన్ ప్లస్ పాయింట్స్ అట. అండ్ దాంతోపాటు మైనస్ పాయింట్స్ గురించి కూడా ఒక్కటి చెప్పారు. బట్ అది ఏంటంటే రివర్స్ స్క్రీన్ ప్లే అది అయితే అర్థం కాదట. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుందట. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టమవుతుందట. అండ్ ఈ వరల్డ్కి దేవరా వరల్డ్ లోపలికి పోవడానికి కూడా కొద్దిగా టైం తీసుకుంటారట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవరా ఫస్ట్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని గంటల్లో సినిమాని అయితే చూడండి. సో చూసిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.